ఇప్పుడు అందరికి ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? ప్రతి ఫ్యామిలీలో నిజమైన ప్రేమలు లేవు అని చెప్పి. ఎవరితో మాట్లాడినా కూడా ఏదో ఆర్టిఫిషియల్‌గా మాట్లాడుతున్నాం. ప్రేమ అంటే నిజంగా మన చిన్నప్పుడు ఉన్నంత ప్రేమలు లేవు అని చాలా చాలా బాధపడుతున్నాం. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో అని కూడా అందరూ కూడా బాధపడుతున్నారు కదా! సో, దీనికి నాకొక చిన్న అంటే ఒక ఐడియా వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు కానీ మీతో షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో ఈ వీడియో, వాళ్ళు మీ పిల్లల దగ్గర మీరు మీ రిలేటివ్స్‌ని కానీ, మీ ఫ్రెండ్స్‌ని కానీ ఎవరిని చెడ్డగా, తప్పుగా మాట్లాడకండి వాళ్ళ ముందు. ఎందుకు అంటే వాళ్ళు అది విని వాళ్ళ మనసులో కూడా అది నాటుకుపోతుంది. ఎలా అంటే ఓహ్! వీళ్ళు మంచివాళ్ళు కాదనమాట అని. అలానే ఒకవేళ వాళ్ళు మంచి చేశారనుకోండి ఎవరైనా, అది డెఫినిట్‌గా చెప్పండి. ఇలా వాళ్ళు నాకు ఇలా హెల్ప్ చేశారు. అందుకే ఇప్పుడు మనం ఈ స్టేజ్‌లో ఉన్నాం. నేను ఇలా ఉన్నాను. చిన్నప్పుడు వాళ్ళు నాకు ఇలా హెల్ప్ చేశారు. ఇలాంటివి చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మీద ఇంకా ప్రేమ ఇంకా పెరుగుతుంది. మీరు ఏమైనా మీ పిల్లల్ని మీ ఫ్యామిలీతో బాగా అంటే ఆ బాండింగ్‌ని ఇంకా పెంచాలి అని అనుకుంటే డెఫినెట్‌గా మీరు వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్‌ని మీ పిల్లలకి చెప్పండి. అప్పుడు డెఫినెట్‌గా మీ పిల్లలకి వాళ్ళ మీద ఇంకా ఎఫెక్షన్ పెరుగుతుంది. ప్రేమ, గౌరవం అనేది కలుగుతాయి. ఇంకొకటి పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మనలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుండి ఇప్పుడు నాకులా అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మీ అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మ, తాతయ్యలు లేదు అంటే అమ్మా, నాన్నలు ఇలాంటి వాళ్ళు చెప్తారు కదా! ఒరేయ్! వాళ్ళు మనకిలా అన్యాయం చేశారు. సో, వాళ్ళతో మనం ఇలా ఉండకూడదు. అందుకే వాళ్ళతో మాట్లాడకూడదు. ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా! అలాంటివి చెప్పేటప్పుడు మీరేం చేయాలో తెలుసా? విని వదిలేసేయండి. ఎందుకంటే అప్పుడు ఏం జరిగిందో మనకు తెలీదు. మేబీ వాళ్ళది రాంగే అయ్యుండొచ్చు కూడా. కానీ ఇన్ని సంవత్సరాల్లో డెఫినెట్‌గా వాళ్ళలో కూడా చేంజెస్ వచ్చే ఉంటాయి. రాకపోయినా నష్టం లేదు. మనం ఎళ్లి మాట్లాడొచ్చు. మనకి వాళ్ళతో ఒక రిలేషన్ కావాలి. వాళ్ళు మన వాళ్ళే అని అనిపిస్తే మీకు డెఫినెట్‌గా మీరు వెళ్లి మాట్లాడండి. ఇక్కడ అమ్మా, నాన్నలతో లేదంటే అమ్మమ్మ, తాతయ్యలతో మీరేమి డిస్కషన్ పెట్టవసరం లేదు. వీళ్ళు చెప్పింది జస్ట్ విని వదిలేయండి అంతే. కానీ వాళ్ళ మీద ద్వేషం అయితే పెంచుకోకండి. అలా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో మళ్ళీ ఆ ప్రేమలనేవి నెమ్మదిగా మళ్ళీ అంత మంచి బాండింగు, అంత మంచి ప్రేమ మళ్ళీ ఈ సమాజంలో వస్తది. కాకపోతే ఇది చాలా కష్టం. నాకు చాలామంది కింద కామెంట్ చేస్తారిప్పుడు. "నువ్వు ఏ లోకంలో ఉన్నావమ్మా? ఏ జనరేషన్‌లో ఉన్నావని" నాకు పెడతారు. కాకపోతే ఇది అసాధ్యమైతే నిజంగా కాదు. ఇప్పటి నుండి మనం అలా ట్రై చేస్తే డెఫినెట్‌గా మళ్ళీ అంత మంచి ప్రేమ అనేది డెఫినెట్‌గా మళ్ళీ మనం పొందగలుగుతాం. అంత మంచి ప్రేమలు, ఆప్యాయతలు డెఫినెట్‌గా వస్తాయని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో నిజంగా అలా అనిపిస్తే, నిజమే అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్.